హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గౌతమి వ్లాగ్స్. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మన వీడియోలో బ్రకోలీ ఫ్రై తక్కువ ఇంగ్రీడియంట్స్తో అలాగే చాలా ఈజీగా అండ్ ఫాస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. నేను చూపించబోయే బ్రకోలీ ఫ్రై చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు, ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంక లేట్ చేయకుండా బ్రకోలీ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ మనం ఒక బ్రకోలీని తీసుకొని నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. బ్రకోలీని ఇలా పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఒక 2 times హాట్ వాటర్లో క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకోవాలి. ఆ బౌల్లో వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్, పసుపు వేసుకోవాలి. అలాగే కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న బ్రకోలీని వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక 10 minutes బాగా ఉడకనివ్వాలి. ఒక 10 minutes తర్వాత చూస్తే ఇలా బాగా ఉడికిపోయి ఉంటాయి. ఉడికాయో లేదో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఉడికిన బ్రకోలీని తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2 tablespoons ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 tablespoon ఆవాలు, 1/2 tablespoon జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి వేసుకోవాలి. ఒక 2 వెల్లుల్లి రెబ్బలకు పొక్కు తీసుకొని ఇలా నీట్గా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని అలా ఒక 2 seconds ఫ్రై చేసుకొని తర్వాత బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న బ్రకోలీ పీసెస్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బ్రకోలీ వేసుకున్న తర్వాత ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఒక 1 minute ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బ్రకోలీ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారు కదండి, చాలా తక్కువ సమయంలో అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో బ్రకోలీ ఫ్రై ఎలా చేసుకోవాలో మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో.